ఇదివరకటి కన్నా ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందని ఫీల్ అవుతున్నారా? అది మీ తప్పు కాదు. దానికి ఉన్న కారణాలేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాన్ఫిడెన్స్ అనేది ఒక ఫిక్స్డ్ క్వాలిటీ కాదు. మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసే సిచ్యువేషన్స్ని బట్టి అది మారుతూ ఉంటుంది. చాలామంది కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది అంటే నేను వీక్ అయిపోయానేమో అని ఫీల్ అవుతుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. కాన్ఫిడెన్స్ తగ్గడానికి ఫస్ట్ రీజన్ ఏది అంటే ఎమోషనల్ ఎన్వైరన్మెంట్. కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండాలి అంటే మనకి మైండ్కి సేఫ్టీ ఫీలింగ్ కావాలి. ఇంట్లో ఎక్కువ క్రిటిసిజం ఉంటే, కంపారిజన్ లేకపోతే జడ్జిమెంట్ ఉంటే మైండ్ సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేస్తుంది, స్లోగా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సెకండ్ రీజన్ ఏంటంటే ఓవర్ రెస్పాన్సిబిలిటీ. అంతా నేనే చెయ్యాలి, లేకపోతే నా మీద ప్రెషర్ ఉంది, నేను అందరినీ హ్యాపీగా ఉంచాలి అనే ప్రెషర్లో ఉంటే మన మైండ్ టయర్డ్ అయిపోయి కాన్ఫిడెన్స్ ల్యాక్ అవుతుంది. థర్డ్ రీజన్ ఏంటంటే రిపీటెడ్ ఫియర్ వల్ల కలిగే భయం. మన మైండ్ ఆల్రెడీ టయర్డ్గా అలసిపోయినప్పుడు చిన్న చిన్న సెట్ బ్యాక్స్ ఆర్ రిజెక్షన్స్ కూడా మనకి చాలా పెద్ద ఫెయిల్యూర్ లాగా అనిపిస్తుంది. అప్పుడు కాన్ఫిడెన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మైండ్ అవాయిడెన్స్ అనే డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్ళిపోతుంది. అయితే గుడ్ థింగ్ ఏంటంటే మనం ఈ కాన్ఫిడెన్స్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవచ్చు. కాన్ఫిడెన్స్ని మళ్ళీ పొందడానికి పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేయొచ్చు. చిన్న చిన్న విజయాలు, విక్టరీస్, ఒక స్మాల్ బౌండరీ సెట్ చేసుకోవడం, ఒక స్మాల్ డెసిషన్ తీసుకోవడం, ఒక సింపుల్ సెల్ఫ్ కేర్ యాక్షన్ స్టార్ట్ చేయడం, ఇవి అన్నీ మన మైండ్కి ఒక సైలెంట్ సిగ్నల్ ఇస్తాయి. నేను మళ్ళీ కాన్ఫిడెంట్గా ఉండగలను అన్న ధైర్యాన్ని ఇస్తాయి. మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది అంటే మీరు వీక్ అన్నట్టు కాదు. మీ పెయిన్కి, మీ స్ట్రెస్కి ఒక జస్ట్ హ్యూమన్ బీయింగ్ లాగా రియాక్ట్ అవుతున్నారు అంతే. మళ్ళీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం పాసిబుల్, బట్ స్టార్ట్ విత్ స్మాల్ స్టెప్స్.